చూడండి. ఎంత జరిగినా రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ముఖ్యమంత్రితో మాట్లాడాల, కేటీఆర్ గారు కూడా నోరు తెరిసి ఆంధ్ర ముఖ్యమంత్రితో మాట్లాడాల. ఒక్క ఫోన్ చేసి మా తెలంగాణ మనిషి కొన్ని లక్షల మంది క్రైస్తవులకి గొంతుకాయన దిక్కుమాల స్థితిలో అక్కడ చనిపోయి ఉన్నాడు. మీ పోలీసులు పట్టించుకోవట్లా, ప్రభుత్వం మీరైనా చర్యలు తీసుకోండి అని చెప్పుంటే ఎంత బాగుండేది. ఇక్కడ ఆయన పేరేంటి కాదండి, చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి జరిగితే మాత్రం ఎమ్మెల్యేలు ఉరికారు, ప్రతిపక్షాలు వచ్చినాయి, బీజేపీ పార్టీలు వచ్చినాయి, అందరూ వచ్చారు, సీఎంతో సహా మాట్లాడారు. నేనేమన్నానంటే అంటే ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుడు కాబట్టి, లేకపోతే ప్రవీణ్ పగడాల చారు ప్రవీణ్ పగడాల రాజును అయి ఉంటే అప్పుడు మాట్లాడేవాళ్ళ. ఇంత వివక్ష దేనికని అడుగుతూ ఉన్నా లేదు వాళ్ళ తెలంగాణ ప్రభుత్వాన్ని. పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మనిషిని చచ్చిపోయాడు కాబట్టి గొడవ కాకుండా తీసుకొచ్చి పాతి పెట్టి వెళ్ళిపోతున్నాం, అయిపోయిందా? ఇక్కడ మాట్లాడేది ఎవడు? అనుమానాలు ఏమైనా ఉంటే అంట ఎస్పీ గారికి తీసుకెళ్లి రాతపూర్వకంగా ఇవ్వాలంట. ఎవడైనా విట్నెస్లను అట్లా అడుగుతారా? ఇది ఎంత దారుణం అని అంటే అన్న చివరికి దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఫైల్ మూసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే గుర్తుపెట్టుకోవాలా, ఇది హత్య అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. ఎందుకో చెప్పనా? చిన్న విషయం చెప్తాను, చిన్న విషయం. ఆయన తొడ దగ్గర సైలెన్సర్ కాలింది అని చెప్తున్నారు. ప్యాంట్ కాలకుండా తొడట్లా కాలిందన్న నాకు తెలియక అడుగుతాను నేను. ప్యాంట్ వేసినట్లే ఉంది, తొడట్లా కాలింది. అది ఎట్లా సాధ్యం అసలు? ఇవాళ మేము ఒక్కటే నమ్ముతా ఉన్నాం, పోలీసులే దర్యాప్తులో నిగ్గు తేల్చాలా. ఏంటంటే ఆ మనిషిని ఎక్కడైనా చంపి తీసుకొచ్చి అక్కడ పడేశారా? అసలు ఆ బండి మీద వచ్చింది ప్రవీణ్ పగడాల అన్నగారేనా, ఇంకెవడైనా వచ్చాడా అక్కడికి అన్న విషయం తేలాలి, క్లియర్ కట్ గా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు రీజన్ ఏమైనా కావచ్చు అన్న, అది ఆయన హక్కు. అది రాజమండ్రిలో ఆయనకి తెలిసిన మనుషులు ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, ఏదైనా కావచ్చు. రాత్రి 11 గంటలకు బయలుదేరి ఎవరికి తెలియకుండా మాస్క్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని చక్కగా వెళ్ళిపోయిన మనిషిని వెంటాడకుండా ఆ ప్రాంతంలో చంపింది ఎవడు అని అడుగుతున్నాను. రాత్రి 11:30కి సరిపోతే నేను అడుగుతా ఉన్నా, రాత్రి 11:30కి సరిపోతే 1 గంట తర్వాత మెసేజ్లు ఎట్లా పోయినాయి సెల్ ఫోన్ నుంచి? సెల్ ఫోన్ ఎవడని చేసిండు? ఆ టైంలో అక్కడ కానీ డంపో ఏదో అంటారట, దాన్ని నాకు తెలీదు. విషయం ఏంటంటే అసలు ఆ టైంలో ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అక్కడ ఆ టైంలో ఎన్ని సెల్ ఫోన్లు ఆన్లో ఉన్నాయన్నది కూడా కనిపెట్టవచ్చట. మరి ఈ విషయాలు చేర్చుకున్నటువంటి 2 రింగ్స్, ఒక డైమండ్ రింగ్, ఇంకోటి ప్లాటినం రింగ్స్ 2. చూడండి, గొప్ప విషయం. చేతికున్న డైమండ్ రింగ్ ఏమైంది, ప్లాటినం రింగ్ ఏమైంది? ఇంకో గొప్ప విషయం చెప్తా మీతో.